నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటి అంటే, ఇది యొక్క చిన్నజీయర్ అనేటోడు ఒక మొత్తం 103 యొక్క పాస్టాల పేర్లు పంపించిండు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి హిట్ లిస్ట్ పంపించిండంట. సో చిన్నజీయర్ స్వామి. సో వాడు స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన స్వామీజీకి ఏం పని? సో మతం పేరు మీద వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. సో ఆ క్రమంలో 103 మంది పాస్టర్లని పేర్లని అక్కడ ఏది పంపించిందంట అమిత్ షాకి. అది సింపుల్. అమిత్ షా దాకా పోతుందా అని ఎవరైనా ఆలోచిస్తే చాలా సింపుల్. ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్లో ఉంటారో వాడు ఆర్ఎస్ఎస్ వాడు కానీ, ఈ చిన్నజీఆర్ గాడు కానీ, ఇంకోడు కానీ వాళ్ళ యొక్క బాధని అమిత్ షా దగ్గరికి చేరవేస్తారు. మధ్య వీళ్ళ అమిత్ షా పక్కకున్న వాళ్ళకి. ఎగ్జాంపుల్, నాకు సుపారీ, ఒక నల్లోని సుపారీ ఇచ్చి నన్ను చెప్పడానికి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోతే ఈ చిన్నజీఆర్ లాంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తారంటే అక్కడ అమిత్ షా పక్కకున్న ఇంకో ఆర్యబాపను అని చెప్తారు. నా కేసులో ఈ వరంగల్ చెందిన ఆర్ఎస్ఎస్ వాడు చేతనా కొడుకు రామ్ మాధవ్ అనేటువంటి చెప్పిండు. ఆర్ఎస్ఎస్ అమిత్ షా పక్కకుంటాడు. అమిత్ షాకి ఎందుకు చెప్తారు? అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకోసం? అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి అమిత్ షా గో హెడ్ అంటే చాలు, ఇక వీళ్ళు మిగతాదంతా చేసి పెడతారు. చేసినాక ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి, కేసు నీరుగార్చడానికి, విచారణ జరగకుండా ఉండడానికి అమిత్ షా ఎవరికి ఫోన్ చేయాలని చేస్తాడు, అయిపోతుంది. చెప్తే వాళ్ళ పని చేస్తా అంటాడు. కేసీఆర్ మొత్తం బయట పెట్టిండు కదా ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వీడియోతో సహా. మరి ఆ బిఎల్ సంతోష్ శిక్ష పడాలి కదా. గత సుప్రీంకోర్టుకు పోయింది కేసు, ఇక విచారణకు రాదు. సో అట్లా ఇక వాళ్ళ అరాచకాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి ఆ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 103 మంది వాళ్ళ టార్గెట్, వాళ్ళ మొత్తం పాస్టర్లను లేపేయాలనేది వాళ్ళ టార్గెట్. లేపేస్తారు. మీరు ఆలోచించండి, హిందూ కరసేవకులను చంపిన వాళ్ళు, 3000 మంది యొక్క ముస్లింలను చంపిన వాళ్ళు, నిండు శూలాలైన గర్భవతిని కోసి ఆమెను చంపి ఆ లోపల ఉన్న బిడ్డను కోసి బిడ్డని కత్తి కొనకి ఎగిరేసినటువంటి ఆరెంజ్ తాలిబాన్లు ఏమని చేయగలుగుతారు? వాళ్ళకి ఎథిక్స్, మోరల్స్ ఏం లేవు. వాడు పెయిడ్ బ్యాచ్. పైసలు ఇస్తే ఏమైనా చేయడానికి ఒక్క నిమిషం వెనకాడరు. మహిళలని మహిళామణులని వీధులలో 300 మంది నడి రోడ్డు మీద బట్టలు లేకుండా వేసి కింది భాగాల్లో ఏళ్లు పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు? అరాచకులు వాళ్ళు, నీచులు, నికృష్టులు. జంబికత్తి రోడ్ల మీద అమ్మితే వాడు జంబికత్తి పట్టుకొని తిరుగుతుంటే ఒక్క పోలీసు వాడు ఏమంటలేడే? మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రు, తల్లిదండ్రులను చంపిరని పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పిల్లలు చంపిర్రు యూపీలో. మిట్ట మధ్యాహ్నము ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రు రైతుల మీద లఖీంపూర్లో. 700 మంది రైతులను చంపిర్రు, డేటా అడిగితే లేదన్నారే. అట్లాంటి వాళ్ళు రైతుల యొక్క వాటికి సువ్వలు పెట్టిర్రే. ఏది పంజాబ్ రైతులు ఢిల్లీలో వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే ఆర్మీలో వాడేటువంటి వాటి డ్రోన్ల సహాయంతో వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపించారే. జాతిపిత అయిన మహాత్మా గాంధీని వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడిన మహనీయుని చంపేసిన వాళ్ళు, సుంతి వేయించుకొని ముస్లిం చంపారని ప్రచారం చేసుకున్న వాళ్ళు, దే కెన్ డూ ఎనీథింగ్. దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్. ఇలా ముస్లింలకు సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి నల్లధనం పోవాలని అబద్ధం చెప్పి నోట్ల రద్దు చేసి భారతదేశం యొక్క మొత్తం వ్యాపార వ్యవస్థని అట్లనే ప్రతిపక్షాలను చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని, ప్రతిపక్ష నేతని, ఒక 4 తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టిండు. అరవింద్ కేజ్రీవాల్ ని, హేమంత్ సోరెన్ ని. ఇట్లా 20 ఏళ్ల కింద అరుంధతి రాయ్ ఏమో అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బరవర్ రావు ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని, ప్రొఫెసర్ సాయిబాబా, జర్నలిస్టులు, స్టాండింగ్ కమెడియన్స్, ఇట్లా ఎంతో మందిని అరాచకంగా వాళ్ళు చేసిందేం లేదు, వాస్తవాలు చెప్తున్నందుకే. ఇన్ని చేసిన వాళ్ళు 103 మంది పాస్టర్లను లేపేసిన వాళ్ళకు పెద్ద పనా? అది అందుకే వాళ్ళు హిందుత్వం కాదు. దయచేసి హిందుత్వం గానే కాదు,
వాళ్ళు ఈ యొక్క సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి, సుప్రీమసీ కోసం వాళ్ళు పైన ఉండాలి. మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టించిండు బ్రహ్మ ముడిలోకి వెళ్ళి అంటే వాళ్ళకు ఈ బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిన సేవ చేయడానికి మాత్రమే. సేవ చేయాలంటే వీడు బతుకుండాలి కాబట్టి ఈ ముడిలోకి వెళ్ళి వచ్చినానికి ఒక 2 రొట్టెలు ఇస్తా, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ చేస్తా, మీరు ఎందుకంటే బతకాలి కాబట్టి, బతికితే మాకు సేవ చేయగలుగుతారని ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అంటాడు, ఆర్య బ్రాహ్మణుడు, విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ తెల్లతోలున్న ఆర్య బ్రాహ్మణుడు ఈ రోజులో కూడా ఆ మాట మాట్లాడతాడు. వాడు ఈ సనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రమన్నా తీసి చదవండి, బ్రాహ్మణుని పైనుండేదే చెప్తుంది అలా ముచ్చట. అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు, తెలుగులో చెప్తే వాని గుడికి ఓడిపోడు. ఇది పరిస్థితి. ఆ క్రమంలో దే కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? ఇవాళ వాళ్ళకి ఓటు వేయకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు. వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళ ముస్లింలు అయినా సరే వాళ్ళకి రంజాన్ కిట్లు వంచుతాడు. ఇది బోహరా ముస్లిమ్స్కి. అంటే ఇవాళ అస్సాంలో ఓటేస్తే బీఫ్ వంచుతా అంటాడు, మళ్ళీ గోమాత అని మళ్ళీ ముచ్చట చెప్తాడు. మళ్ళీ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ కంపెనీ ఎవరి? అదే బ్రాహ్మణులై, ఆర్య బ్రాహ్మణులై. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అధికారము, డబ్బులు వాళ్ళ చేతిలో ఉండాలి. అంతకుమించి ఇక్కడ వేరే ఒక సిస్టము, ఒక లాజిక్ ఏమీ లేదు. వాడు రాసిందే పుస్తకం, వాడు రాసిందే వేదం, వాడు చెప్పిందే వేదం, వాడు చేసిందే శాసనం. ఆ శాసనంలో ఏముంటది? 1% ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ గడ్డి తిని బతకాలి కదా. ఒక 3% ఉన్నవానికి 10% యొక్క ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ చేస్తాడు. మరి బీసీలకు రిజర్వేషన్ చేయరా చట్టసభల్లో అంటే చేస్తలేడు. మళ్ళా బీసీల కోసమే పుట్టిన ప్రధాని అంటాడు. బనియా అయినటువంటి మోడీ యొక్క తెలియకులం అంటే వాళ్ళు యొక్క నూనె తయారు చేసి అమ్ముకునే వ్యాపార కులానికి చెందినవాడు, వాడు బీసీ అని చెప్పుకుంటాడు. మళ్ళా మేము గెలిస్తే తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తా, రాజస్థాన్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా, అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని అస్సాంలో అడ్డదారులు గెలిచిర్రు, రాజస్థాన్లో అడ్డదారులు గెలిచిర్రు. మరి అక్కడ 2 చోట్ల బ్రాహ్మణ్ని ఆర్య బ్రాహ్మణ్ని అక్కడ సీఎం చేసిర్రు. అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా పొంతం లేదు, ఒక ఎథిక్స్ లేవు, ఒక లాజిక్ లేదు. కాబట్టి దయచేసి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పోలీసు వ్యవస్థలు ఏవి కూడా అంతెందుకు. నిన్న దారమోని గిరీష్ అనట ఆయన వాళ్ళే బీజేపీ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను అని ఎట్లా కొట్టిర్రు నా బీజేపీ సంబంధించిన వాళ్ళే ఎట్లా అర్థం చేసుకోండి. ఇక మన పోలీసు వ్యవస్థలు, మన దగ్గర ఉన్న వ్యవస్థలు, నువ్వు ఫోన్ చేస్తే ఆ శవం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారు పోలీసులు. అది నేను పోలీసులో తప్పు పడతలేను, అది వ్యవస్థలో ఉన్న లోపం. అది వ్యవస్థలో ఆ యొక్క వేల సంవత్సరాల నుంచి 100ల సంవత్సరాల నుంచి ఉన్న లోపాలు. ఇప్పుడు అమెరికాలో 5 నిమిషాల్లో వాడు పోలీసుడు వస్తాడు. అంటే మొత్తం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారా? ఆ ఇన్సిడెంట్ కాకుండా కాపాడడానికి పోలీసులు రావాలి కదా. అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది అయిందా, నిజంగా అయిందా, ఎందుకు వచ్చిండు అనే లోపల ముసలిది నీళ్ళు ఆడుతుంది. ఆ లోపల వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు. అట్లా కాదు కదా, వాడు కంప్లైంట్ చేసిండగానే ఉరికి రావాలి కదా. ఉరికి వచ్చినాక ఆ యొక్క ఉపద్రవాన్ని ఆపినాక తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. ఫస్ట్ అయితే నువ్వు ఇన్సిడెంట్కి వస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎవడన్నా రావాలంటే అట్లా చేయాలంటే భయపడతారు కదా. 5 నిమిషాల పోలీసు వస్తాడని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దమ్ము లేదా? మళ్ళీ 2 కానిస్టేబుల్ పంపిస్తే వాడిని కట్టించి పంపిస్తే వాడేం చేస్తారా? వాడిని కూడా కొట్టి పంపిస్తారు. ఒక జీపో ఒక పెద్ద వెహికల్లో ఒక 10 మంది మంచిగా గన్నులు పట్టుకుని వస్తే పోలీసు అప్పుడు వాడు భయపడతాడు, వాడు పారిపోతాడు. అంతేగాని 2 కానిస్టేబుల్ కి వాడికి ఒక 2 కట్టెలు ఇచ్చి పంపిస్తే ఏం చేస్తారో వాడిని కూడా ఆ కట్టెలు తీసుకుని వాడినే కొట్టి పంపిస్తారు. సో ఈ వ్యవస్థలు ఉన్నాయి. అట్లనే ఈ గతంలో చెప్పినట్టు వీళ్ళందరి యొక్క ఈ పోలీసు అధికారులని, సిబిఐ అధికారులని ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే అవి బీజేపీ పార్టీ అనుబంధ సంస్థల లెక్క పనిచేస్తాయి. దెన్ దెర్ ఇస్ నో యూస్, దెన్ ద అబ్యూజ్ విల్ కంటిన్యూ. సో ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి 103 మంది పాస్టర్లను లేపేయాలనేది ఈ చిన్నజీయర్ స్వామి అనే దరిద్రుడు అమిత్ షాకి చేరవేయడం జరిగింది. అమిత్ షా అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అంటే ఆ పథకాన్ని ఈ బీజేపీ ఎంపీలకి దిశానిర్దేశం చేస్తుండు. ఏమని మొన్న చేసిండు కదా ప్రవీణ్ పగడాల బ్రదర్ది,
వాళ్ళ వాళ్ళ యొక్క యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఏ పాస్టర్ కి పాపులారిటీ ఉంది, ఏ పాస్టర్ ఎక్కువ చెడగొడుతున్నాడు, ఎక్కువ యాక్టివిజం చేస్తున్నాడు అనేది ఈ అమిత్ షా ఈ ఎంపీలను కూడా కనుక్కుంటాడు అన్నట్టు. కనుక్కొని ఆ విధంగా ఆ యొక్క ఇది గోదావరి జిల్లాలో చెందినటువంటి నరసాపురం ఎంపీ అయినటువంటి ఆ శ్రీనివాస వర్మ అనేటువంటి తోటి ఆ పెయిడ్ కిల్లర్స్ ని హైర్ చేసుకొని, కాంట్రాక్ట్ కిల్లర్స్ ని లేదా సుపారీ గ్యాంగ్ హైర్ చేసుకొని ఆ విధంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ ని హత్య చేయడం జరిగింది. అతనితో మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో 7 ఉన్నారంట. తర్వాత మిగిలిన వాళ్ళు 103 మంది మొత్తం ఉన్నారంట. ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి ధర్మపురి అరవింద్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు మరియు షరాన్ సిస్టర్ సో వాళ్ళని లేపేయాలి. అందుకోసం ధర్మపురి అరవింద్ మొత్తం ఆల్రెడీ అన్ని రెడీ అయినంట. 10 మంది పెయిడ్ వాళ్ళ సుపారీ గ్యాంగ్ కి కాంట్రాక్ట్ కిల్లర్స్ కి ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసిందంట. విత్ ఇన్ 15 days లోపల ప్రవీణ్ బ్రదర్ చంపేసినాక విత్ ఇన్ 15 days లోపల చేయాలనేది అది మొత్తం ప్లాన్ చేస్తే ఇంత రియాక్ట్ వస్తుంది. ప్రవీణ్ పగడాల బ్రదర్ ని చంపింది ఇంత రియాక్ట్ అవుతారు పబ్లిక్ అని అనుకోలేదంట. వాళ్ళు అనుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇంకొక 15 days, ఇంకో 1 month ఆగి ఈ ఫస్ట్ టార్గెట్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా షరాన్ సిస్టర్ మీద ఉందంట. ఇది ధర్మపురి అరవింద్. తర్వాత రఘునందన్ రావు వచ్చేసి ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బీజేపీ ఎంపీ పాస్టర్ శామ్యూల్ పట్టా కింగ్స్ టెంపుల్ చెందిన ఆయనని లేపేయాలని ఆయనకి ఇచ్చిన బాధ్యత అంట రఘునందన్ రావుకి. బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం. ఏం పేరు? పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం. సో ఆయనకి బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత అంట. అర్థమైందా? సో ఇది నడుస్తుంది. సో ఈ విధంగా మొత్తం పాస్టర్లను లేపేసి ఆ యొక్క వాళ్ళ హిందూ ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలంటే ఏం చేయాలి అయితే ఏది హిందుత్వంలో కన్వర్ట్ అయితే కండి, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా హిందుత్వం కాదు సనాతన అధర్మంలో కన్వర్ట్ అయితే కండి, కాకపోతే మేము లేపేస్తాం. ఇది వాళ్ళ టార్గెట్. సో భారతదేశము సెక్యులర్ కంట్రీ కాదు, భారతదేశము సనాతన అధర్మ కంట్రీ. బ్రాహ్మణులే ఎల్లకాలం పరిపాలిస్తారు. కాబట్టి మొన్న 400 వస్తే చేద్దామనుకున్నారు, అయినప్పటికీ చేసే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు వెనకాల ఉండి నడిపిస్తుందంతా మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులు, ఆర్య బ్రాహ్మణులు, అందరు బ్రాహ్మణులే. ఓకే. సో ఆ విధంగా వెనకటికి ఒక 3000 సంవత్సరాలు వెనకకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ అన్ని రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలను తీసేసేది ఎందుకోసం అంటే ఆ 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో అప్రూవ్ చేస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని అమలు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఆ క్రమంలో భారతదేశము హిందూ దేశం కావాలంటే అయితే కన్వర్ట్ అనగండి, లేదు అంటే చచ్చిపోండి. ఇది పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఇది జరుగుతున్నది. ఓకే, ఆలోచించుకోమని కోరుతున్నాను. నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా. సో ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండండి. ఒక్కండి నలుగురు కలిసి వండి ఎక్కడికైనా పోతే బండి మీద ఒక బందోబస్తు బండిలో వండి 4 రాడ్లు పెట్టుకోండి. ఒక్కటి కొడితే 4 కొట్టండి. సో మన ఆత్మరక్షణ మనం ఫస్ట్ కొట్టవద్దు, అఫెన్సివ్ చేయొద్దు. కానీ మనని ఒక్క దెబ్బేసినాక 4 దెబ్బలు వేయాలి. డిఫెన్సివ్ కి ఏం కాదు, కొడితే మన ఆత్మరక్షణ కాపాడుకోవడానికి కొడితే తప్పు కాదు చట్ట ప్రకారం కూడా. అర్థమైందా? వాడు కొడుతుంటే చూసుకుంటే కూర్చోలేం కదా, ఆలోచించుకోండి.